కూర్చో కూర్చో. నన్ను సులు అని పిలువు. అలా పిలిపించుకోవడమే నాకు ఇష్టం. ఓకే సులు, నువ్వు కొంచెం తాగు. అక్కర్లేదు, ఇప్పుడు స్ట్రెంత్ కావాల్సింది నీకే కదా. తాగు, తొందరగా తాగు. ఫోన్ ఎవరు? ఏంటి? ఇటు. ఎరా చంటి, మ్యాటర్ ఏంటి? ఎవరయ్యా నువ్వు? ఏండే చంటి లేడండి? ఉంటే మాట్లాడుతూ కూర్చుంటావా? ఇలాంటి టైంలో సెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఫోన్ చేస్తాడా? సారీ మేడం. ఏడ్సవలే. ఏయ్, ఇంకో వారం రోజుల వరకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. సరే మేడం. ఒరే మురికినాటి చంటి, ఇక నీ బతుకు భీమిలిబి ఇచ్చే, నో డౌట్. లైట్ తీసేస్తున్నా. ఎందుకు సులు, ఎందుకంత తొందర? కాసేపు మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఇది పార్క్ కాదు, సోమరం గది. అట్లీస్ట్ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. సరే మాట్లాడు. నీకేదైనా అడగాలనుకుంటే అడుగు సులు. తెలంగాణ వస్తుందంటావా? తెలంగాణ? అదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగావు? మరి నువ్వేగా ఏదో ఒకటి అడగమన్నా. అంటే అలాంటిది కాదు. మీ అభిమాన్ సినిమా హీరో ఎవరు? నాకు అభిమాన హీరోలు అంటే ఎవరు లేరు. ఎలాంటి వాడిని పెట్టి సినిమా తీసినా బాగుందంటే వెళ్ళి చూస్తాను. దట్స్ ఇట్. నువ్వు చెప్పిన 10 నిమిషాలు అయిపోయింది. నేను లైట్ తీసేస్తున్నా. సులు సులు, అప్పుడే వద్దు సులు. సులు తీసుకోండి, త్వరగా తీసుకోండి, చల్లారిపోతాయి. పొద్దున్న జరిగిన విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకుంటే ఎలా? వదిలేయండి. వదిలేయడానికి ఇదేమన్నా చిన్న విషయమా? అంత మంది ముందు కొడితే ఇన్సల్టింగ్ ఉండదా? మరి మీరు చేసింది తప్పు కదా? ఏంటి? నా మరదలకు అవమానం జరిగిందని నేను కోపపట్టం తప్ప? పెళ్లికి 100 మంది వచ్చారు. వాళ్ళల్లో మీ మరదల్ని టిఫిన్ చేయమని అడగకపోవడం ఏం పెద్ద తప్పండి? అంటే మీ అన్నవాళ్ళు చేసిన తప్పు కాదు, నేను చేసిందే తప్పు అంటావా? తప్పనే కదా. మా అన్నవాళ్ళు మిమ్మల్ని పట్టుకుని తంతున్నా ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. నువ్వు కూడా మీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావా? మరి అన్నలెవరైనా తమ చెల్లెలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? పైగా అందరి ముందు మాకెంత చిన్నతనంగా ఉంటుందో కొంచెమైనా ఆలోచించారా? ఏంటి ఆలోచించేది? వంకాయ్ బావా అని గౌరవం లేకుండా మీ పెద్దని అందరి ముందు నన్ను వంగబెడతా అన్నాడు తెలుసా? నాకు సిరాకు. నాకింత అవమానం జరిగే కూడా నేను నీతో కాపురం చేస్తా అనుకున్నావా? నెవర్. గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళగలరు కానీ దాంతో నీరు తాగించలేరు. మీ అన్నయ్యలకి ఈ విషయం తెలిసినట్లేదు. దాహం వేస్తే గుర్రమైనా గాడిదైనా చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతుంది. మనం తాగించాల్సిన అవసరమేం లేదు. అంటే మీకు అర్థమైంది. కానట్టు నటించకండి. హలో, ఆడదాన్ని చూడగానే తోక ఊపుకుంటూ వచ్చే టైప్ కాదు నేను. నా సంగతి నీకు తెలీదు, ముందు ముందు తెలుస్తుందిలే. అయితే ఇప్పుడు ఏమంటారు? మీ అన్నయ్యళ్ళు నన్ను బలవంతంగా ఈ శోభనం గదిలో గెంటేశారు. ఇప్పుడు ఏం జరగదని చెప్తున్నా. నీకో విషయం తెలుసా? నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఒరే అన్నందుకు మా నాన్నతో 2 నెలలు మాట్లాడటం మానేశాను. అలాంటిది మీ అన్నాలు కొడితే నేను క్షమించేసి నీతో కాపురం చేస్తా అనుకుంటున్నావా? మరి దీనికి పరిష్కార మార్గమే లేదా? ఉంది. ఆ యదవలో అదే మీ అన్నయ్యలు మా వాణిశ్రీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. అంతవరకు నీ చీర అంచు కూడా పట్టుకోను. ఏ రోజైతే మీ అన్నయ్యలు మా మరదలు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారో ఆ రోజే మన శోభనమైనా నీతో కాపురమైనా. గుర్తుపెట్టుకో.